నమస్కారం. ఈరోజు మనం బ్రిటిష్ ఇండియా చరిత్ర లోతుల్లోకి వెళదాం. ఇక్కడ మనం కేవలం తేదీలు, సంఘటనల గురించి మాట్లాడుకోం. అసలు కథ వేరే ఉంది. అదేంటంటే, ఏం జరిగింది అనేదానికన్నా అసలు ఎందుకు జరిగింది అనే ప్రశ్నకి సమాధానం వెతకడం. అంటే ఆ సంఘటనల వెనుక ఉన్న అసలైన కారణ-కార్య సంబంధాన్ని బయటికి తీద్దాం. అసలు మనం మొత్తం విశ్లేషణకి పునాదిలాంటి ప్రశ్నే ఇది. ఒక కారణం, ఒక వివరణ. ఈ రెండూ ఒకటేనా? ఆలోచించండి. రెండూ విషయాలు నిజం కావచ్చు, కాని ఒకటి రెండోదానికి సరైన వివరణ అవుతుందా లేదా, ఈ చిన్న తేడాను పట్టుకోవడమే ఇవాల్టి మన పని. సరే, ఈ హిస్టరీ పజిల్ సాల్వ్ చేయడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. దీన్నే అసర్షన్ అండ్ రీజన్ లాజిక్ అంటాం. చాలా సింపుల్. ప్రతి ప్రశ్నకు రెండు స్టేట్మెంట్స్ ఉంటాయి. ఒకటి అసర్షన్ అంటే ప్రతిపాదన ఏ, రెండోది రీజన్ అంటే కారణం ఆర్. మనం ఈ రెండింటి మధ్య ఉన్న లింక్ని కనిపెట్టాలి. ఆప్షన్ ఏ అంటే కారణం ప్రతిపాదనను సరిగ్గా వివరిస్తుంది. ఆప్షన్ బి అంటే రెండూ నిజమే, కాని ఆ కారణం సరి అయినది కాదు. సి అంటే ప్రతిపాదన నిజం, కారణం తప్పు. ఇక డి అంటే ప్రతిపాదననే తప్పు. ఈ రూల్స్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడిక అసలాట మొదలు పెడదాం. ముందుగా మొదటి సెక్షన్, సామాజిక సంఘర్షణల నిప్పురవ్వలు. బ్రిటిష్ వాళ్ల పాలసీలు ఇక్కడి ప్రజల నమ్మకాలతో, ఆచారాలతో నేరుగా ఢీకొన్నప్పుడు ఏం జరిగింది, ఆ ఘర్షణ ఎలాంటి మంటల్ని పుట్టించిందో చూద్దాం. మన మొదటి పజిలొచ్చేసింది. ప్రతిపాదన ఏంటంటే 1857 తిరుగుబాటుకి ప్రధాన కారణం ఎన్ఫీల్డ్ రైఫిల్ని తీసుకురావటం. ఇక కారణం ఆ తూటాలకి ఆవు, పంది కొవ్వు పూశారని, అది తమ మతాన్ని అవమానించడమేనని సిపాయిలు గట్టిగా నమ్మారు. ఇప్పుడు ఆలోచించండి, ఆ రైఫిల్ ప్రవేశపెట్టడమనేది ఒక సంఘటన, ఆ సిపాయిల నమ్మకమనేది వాళ్ల ఫీలింగ్. ఈ నమ్మకం ఆ సంఘటనకు సరైన వివరణ అవుతుందా? లింకేంటిక్కడా? ఇక రెండో పజిల్ చూద్దాం. ప్రతిపాదన. వితంతు పునర్వివాహ చట్టం వల్ల సంప్రదాయవాదుల్లో పెద్ద అలజడి రేగింది. కారణం, ఇది తమ పవిత్ర గ్రంథాల్లో, సంప్రదాయాల్లో బ్రిటిష్ వాళ్లు తలదూర్చడమేనని వాళ్లు భావించారు. లాజిక్ చాలా సూటిగా అనిపిస్తోంది గదా? అంటే ఈ జోక్యం అనే భావనే ఆ అలజడికి సరైన కారణమా కాదా? సరే, ఆన్సర్స్ చూద్దామా? రెండు ప్రశ్నలకి జవాబు ఆప్షన్ ఏ, అంటే కారణం ప్రతిపాదనకు సరైన వివరణ. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, చరిత్రని నడిపించేవి కేవలం వస్తువులు, చట్టాలు కాదు, ప్రజల నమ్మకాలు, వాళ్ల ఎమోషన్స్. ఆ కొవ్వు పూసిన తూటాలైనా, ఈ వితంతు చట్టమైనా, వాటి గురించి ప్రజలు ఏమనుకున్నారు అనేదే అసలైన మలుపులకు కారణమైంది. ఓకే, ఇప్పుడు రెండో సెక్షన్లోకి వెళ్దాం. బ్రిటిష్ పాలన వెనుక ఉన్న లాజిక్. ఇప్పటిదాకా సోషల్ కాన్ఫ్లిక్ట్స్ చూశాం కదా. ఇక వాళ్లు తమ సామ్రాజ్యాన్ని కంట్రోల్ చేయడానికి ఎలాంటి అడ్మినిస్ట్రేటివ్ ప్లాన్స్ వేశారో వాటి వెనుక ఉన్న తర్కాన్ని చూద్దాం. ఈ పజిల్ కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. ప్రతిపాదన 1858 చట్టంతో ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి అధికారం నేరుగా బ్రిటిష్ రాణి చేతుల్లోకి వెళ్ళిపోయింది. కారణం, రాణి ప్రకటన డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ అంటే రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని రద్దు చేసింది. ఇక్కడ విషయమేంటంటే, ఈ రెండు స్టేట్మెంట్స్ నిజమే, కాని డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ రద్దు చేయడం అనేది అధికార బదిలీకి కారణం కాదు. అది అధికార బదిలీ తర్వాత తీసుకున్న నిర్ణయం. మరి అసలు కారణమేంటి? 1857 తిరుగుబాటు. సో ఇక్కడ కారణం ప్రతిపాదనను సరిగ్గా వివరించట్లేదు. నెక్స్ట్ పజిల్. ప్రతిపాదన. బ్రిటిష్ వాళ్లు డౌన్వర్డ్ ఫిల్ట్రేషన్ థియోరీని ప్రవేశపెట్టారు. కారణం, వాళ్ల ఐడియా ఏంటంటే, కొంతమంది ఉన్నత వర్గాల వాళ్లకి ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ల ద్వారా ఆ నాలెడ్జ్ కింది స్థాయి ప్రజలకు ఫిల్టర్ అవుతుంది, అంటే వాళ్లకు చేరుతుంది అని. ఇక్కడ గమనిస్తే కారణమనేది ఆ సిద్ధాంతానికి దాదాపు డెఫినిషన్ లాగే ఉంది. ఇది కేవలం ఒక ఎడ్యుకేషన్ పాలసీ కాదు, చాలా తెలివైన ప్లాన్. తక్కువ ఖర్చుతో తమకు అనుకూలంగా ఉండే ఒక క్లర్కుల క్లాస్ని తయారు చేసుకోవటమన్నమాట. ఇక్కడొక కాంట్రడిక్షన్ ఉంది, గమనించండి. ప్రతిపాదన ఏం చెప్తోంది? మహల్వారీ సిస్టంలో భూమి శిస్తు కట్టే బాధ్యత ఇండివిజువల్ రైతులదీ అని. కాని కారణమేం చెప్తోంది? ఈ సిస్టం మొత్తం గ్రామ సముదాయాన్ని ఒక యూనిట్గా తీసుకుంది అని. అంటే ప్రతిపాదన వ్యక్తిగతమంటోంది, కారణం సామూహికమంటోంది. ఇదొకదానికొకటి పూర్తి వ్యతిరేకం. ఈ పజిల్ చూద్దాం. ప్రతిపాదన. రైత్వారీ సిస్టం వల్ల కొత్త సోషల్ క్లాసెస్ వచ్చాయి, కోర్ట్ కేసులు కూడా పెరిగాయి. కారణం, బ్రిటిష్ వాళ్లు కోర్ట్ ఫీజులు తీసేశారు,
దాంతో భూమి గొడవల మీద కేసులు వేయడం ఈజీ అయిపోయింది. చూడండి, కోర్ట్ ఫీజులు తీసేయడం వల్ల కేసులు పెరిగాయి అనడంలో లాజిక్ ఉంది. కానీ ప్రతిపాదనలో కొత్త సోషల్ క్లాసెస్ గురించి కూడా ఉంది. దానికి అసలు కారణం భూమిని ఒక ప్రైవేట్ ప్రాపర్టీగా మార్చడం. కాబట్టి ఈ కారణం ప్రతిపాదనను పూర్తిగా వివరించట్లేదు, జస్ట్ ఒక పార్ట్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తోంది. సో ఈ సెక్షన్ ఆన్సర్స్ చూస్తే మనకి ఏ, బి, డి ఇలా రకరకాల జవాబులొచ్చాయి. దీన్నుంచి ఏమర్థమవుతోంది? బ్రిటిష్ పరిపాలన అనేది ఏదో ఒక సింగిల్ లాజిక్తో జరగలేదని. వాళ్ల పాలసీలు కొన్నిసార్లు చాలా డైరెక్ట్గా, కొన్నిసార్లు అసంపూర్ణంగా, ఇంకొన్నిసార్లు ఒకదానికొకటి వ్యతిరేకంగా కూడా ఉండేవి. ఈ కాంప్లెక్సిటీనే వలసపాలన అసలు స్వరూపం. ఇక మనం చివరి సెక్షన్కొచ్చేశాం. ఇది చాలా ముఖ్యమైనది, కొంచెం సంక్లిష్టమైనది కూడా. 20వ శతాబ్దంలో జరిగిన రాజకీయాలు, స్వాతంత్రానికి, దేశ విభజనకి దారితీసిన సంస్కరణలు, వాటి వెనుకున్న ఎత్తుగడల గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఈ పాలిటిక్స్ వెనుక ఉన్న లాజిక్ని అర్థం చేసుకునే ముందు ఒకసారి ఈ టైమ్లైన్ని చూద్దాం. 1909లో మింటో మార్లే సంస్కరణలతో మొదలైంది కథ. తర్వాత 1927లో సైమన్ కమిషన్ని బహిష్కరించడం, 1932లో కమ్యూనల్ అవార్డుకు వ్యతిరేకంగా గాంధీ నిరాహార దీక్ష, చివరిగా 1944లో రాజాజీ ఫార్ములా. ఈ ఒక్కొక్క సంఘటన తర్వాతి సంఘటనకు ఎలా దారితీసిందో మనమిప్పుడు చూడబోతున్నాం. ఈ సెక్షన్లో మనం మొదటి పజిల్. ప్రతిపాదన లార్డ్ మింటోని ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టొరేట్ అంటారు. కారణం, ఆయన తీసుకొచ్చిన 1909 సంస్కరణలు ముస్లింల కోసం సెపరేట్ ఎలక్టొరేట్స్ అంటే ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేశాయి. ఇక్కడ లాజిక్ చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఆయన చేసిన పని వల్లే కారణం ఆయనకు ఆ పేరు వచ్చింది. ప్రతిపాదన పర్ఫెక్ట్ ఎక్స్ప్లెనేషన్. ఇది కొంచెం జాగ్రత్తగా చూడాల్సిన పజిల్. ప్రతిపాదన 1927లో సైమన్ కమిషన్ని మన రాజకీయ పార్టీలన్నీ బహిష్కరించాయి. ఇది నిజం. కాని ఇచ్చిన కారణమేంటి? ఆ కమిషన్ దేశ విభజనను రికమెండ్ చేసిందట. ఇది అబద్ధం. మరి అసలు కారణమేంటి? ఆ కమిషన్లో ఒక్కరంటే ఒక్కరు కూడా భారతీయుడు లేకపోవడం. సో ఇక్కడ ప్రతిపాదన నిజం, కాని కారణం తప్పు. అంటే మన ఆప్షన్ సి. ఇక గాంధీజీ నిరాహార దీక్ష వెనక ఉన్న లాజిక్ చూద్దాం. ప్రతిపాదన కమ్యూనల్ అవార్డుకు నిరసనగా ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేశారు. కారణం, అణగారిన వర్గాలకి ప్రత్యేక నియోజకవర్గాలిస్తే అది హిందూ సమాజాన్ని శాశ్వతంగా చీలుస్తుందని ఆయన బలంగా విశ్వసించారు. ఇది కేవలం ఒక పొలిటికల్ స్ట్రాటజీ కాదు, ఆయన నమ్మిన సిద్ధాంతం. అందుకే ఆయన తీసుకున్న ఆ తీవ్రమైన చర్యకు ఇదే సరైన, బలమైన కారణం. ఫైనల్ పజిల్. జిన్నా ఎందుకు రాజాజీ ఫార్ములాను రిజెక్ట్ చేశారు? ప్రతిపాదన జిన్నా రాజాజీ ఫార్ములాను తిరస్కరించారు. కారణం, ఆ ఫార్ములా ప్రకారం విభజన మీద జరిగే ఓటింగ్లో అందరూ అంటే మొత్తం జనాభా పాల్గొనాలి. జిన్నా లాజిక్ ఏంటంటే, ఒక ముస్లిం దేశం కావాలా వద్దా అని తేల్చే ఓటింగ్లో ముస్లిమేతరులెలా ఓటు వేస్తారు? అది ఆయనకు నచ్చలేదు. సో ఆయన రిజెక్ట్ చేయడానికి ఇదే పక్కా కారణం. ఈ చివరి సెక్షన్ ఆన్సర్స్ చూస్తే మనకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. పొలిటికల్ హిస్టరీని అర్థం చేసుకోవాలంటే కేవలం ఏం జరిగింది అని తెలుసుకుంటే సరిపోదు. ఆ నాయకుల అసలు ఉద్దేశాలేంటి, వాళ్ళ సిద్ధాంతాలేంటి, ఫ్యాక్ట్స్ ఏంటి, వీటన్నిటినీ కరెక్ట్గా బేరీజ్ వేయాలి. ఒక్క కారణం తప్పుగా అర్థం చేసుకున్నా మొత్తం చరిత్ర మారిపోతుంది. సో ఈ మొత్తం విశ్లేషణ తర్వాత మన ముందొక పెద్ద ప్రశ్న మిగిలిపోయింది. మనం చరిత్రను చూస్తున్నప్పుడు మనకు అనుకూలంగా అనిపించే కారణాన్ని అసలైన కారణం నుంచి ఎలా వేర్చేయాలి? ఈ ప్రశ్న మనల్ని కేవలం ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోమని చెప్పట్లేదు, వాటి వెనుక ఉన్న లాజిక్ని ఎప్పుడూ ప్రశ్నించమని చెప్తోంది. ఆలోచించాల్సిన విషయమే కదా.